హాయ్ హలో అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చి జిమ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్ గురించి చెప్తున్నా. బట్ పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేస్తలే, జస్ట్ జనరల్గా చెప్తున్నా. నార్మల్గా ఎప్పుడైనా జిమ్కి వెళ్ళకుంటే ఎవరైనా బయట కలిసినప్పుడు బ్రో ఎందుకు జిమ్ రాలేమంటే నాది రెస్ట్ డే బ్రో అని చెప్తా. లేకుంటే ఇంకో రీజన్ నా పొలం అక్కడ వెళ్ళాను, పొలంలో వర్క్ ఉండే అందుకే రాలే అంట. సో మెయిన్ ఇలా 2 రీజన్స్ ఉంటాయి, వేరే రీజన్స్ ఏముండే జిమ్కి వెళ్ళకపోవడానికి. బట్ అదే ఎవరైనా వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు డిఫరెంట్ రీజన్ చెప్తున్నారు అట్లు. బ్రో ఎందుకు రాలేమంటే నైట్ మూవీకి వెళ్ళినా, సో లేట్ అయింది, పొద్దున్న లేవలే. ఓకే. అని ఇంకొంతమంది బాబు నైట్ అంతా ఏడ్చిండు, సో నిద్ర పట్టలేదు నాకు, అందుకే పొద్దున లేవలే రాలే బ్రో అంటారు. అని ఇంకొంతమంది అంటారు బ్రో లేచినా రెడీ అయినా వర్షం స్టార్ట్ అయిందని మళ్ళీ పడుకున్నా అంటాడు. సో వర్షాకాలం వర్షం పడకుంటే స్నోఫాల్ అవుతుంది అంటే. సో చాలా ఎక్స్క్యూజ్ ఉంటాయి అట్లు జిమ్కి రావడానికి చాలామందికి. సి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే ఇట్స్ ఫైన్, కానీ చాలామంది చిన్న చిన్న ఎక్స్క్యూజ్కు జిమ్ స్కిప్ చేస్తాను అట్లు. నేను అలా అని రెగ్యులర్ జిమ్ చేయమంటలేను. రెస్ట్ ఉండాలి, రెస్ట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. వీక్లీ అట్లీస్ట్ టూ డేస్ 1 to 2 days కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి. బట్ ఇలాంటి ఎక్స్క్యూజెస్ బయట పెట్టడం వల్ల మన నుంచి మన పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్నట్లు. సో చిన్న చిన్న ఎక్స్క్యూజ్ ఉంచుకోవద్దు. ఏదైనా వర్క్ చేసేటప్పుడు స్ట్రాంగ్లీ మనం డెడికేటెడ్గా చేసేసేయాలి. లేదంటే మనం దాన్ని నుంచి తప్పుకోవాలి. బట్ ఇట్లా ఎందుకంటే మనం జిమ్కు మెంబర్షిప్ పే చేస్తున్నాము, రెగ్యులర్గా ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకని డబ్బులు వేస్ట్ అన్నట్లు. సో అలా నేను రెగ్యులర్గా ఏమంటలే, బట్ ఎక్స్క్యూజెస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు పిల్లలు.